ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు అనుకున్న వాస్తవాలను విశ్లేషణ చేద్దాం. వాస్తవాలతో పాటు అంటే తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఖజానాకు జరుగుతున్న నష్టం గురించి కొన్ని వార్తలొచ్చినియి. చాలా ఆశ్చర్యకరంగా, చాలా బాధగా ఉంది. ఆ వార్తలు చాలా దురదృష్టం గూడా. కాంగ్రెస్ పార్టీ ఏ నినాదంతోని ప్రజాపాలన తీసుకొస్తాం, ఇందిరమ పాలన తీసుకొస్తాం అనే నినాదంతోని వస్తే, ఆ నినాదాన్ని నమ్మి 6 గ్యారంటీలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే, ఇప్పటికే 6 గ్యారంటీల్లో సగం అమలు చేశారు, సగం అమలు చేయక ప్రజలు మోసపోయినమా? అసలు మోసం చేశారని ఒక దాంట్లో ఉంటే, అసలు పరిపాలన ఏం జరుగుతుందని ఒక చర్చలో ఉంటే, కొత్త ఆసక్తికరమైన విషయాలు బయటకొచ్చినాయి నిన్న. విజయక్రాంతి పేపర్ దాన్ని రిపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంటే, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది తెలంగాణలో పరిపాలన చేయాలని, తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ఖజానాని ఖర్చు పెట్టాలని. వీళ్ళు తీసిపోయి బీహార్‌లో, కేరళలో పెడతాండ్రు. దేనికోసం? ఇక్కడ పైసలతోని అక్కడ యాడ్‌లేస్తాండ్రు. బీహార్‌లో ఎన్నికలుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన అక్కడ ప్రకటనలు, యాడ్స్. అన్ని పత్రికలు, టీవీ ఛానెల్‌లకి. కేరళలో ఎన్నికలుంటే కేరళలో పత్రికలలో ప్రకటనలు. ఏది ఇక్కడ పైసలతోని. తెలంగాణ తెలంగాణ ప్రజల సొమ్ముతోని ఆ 2 రాష్ట్రాలలో ప్రకటనలు. ఎట్లా చూడాలి దీన్ని? ఏం పాలన ఇది? ఇది ప్రజాపాలన? పార్టీ పాలన? ఏం పాలన అంటారు దీన్ని? ఇందిరమ్మ పాలన. ఎట్లా ఇందిరమ్మ పాలన ఇది? ఎట్లా ప్రజాపాలన ఇది? ఇక్కడ ప్రజల సొమ్ము ఇక్కడ ప్రజల కోసం ఖర్చు పెట్టి, ఇంకేమన్నా ఉంటే కేంద్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టే ప్రయత్నం చేయాలి తప్ప, మన డబ్బులు తీసుకొని అక్కడ ప్రకటనలు ఇస్తే ఎవరు చూడాలి ఆ ప్రకటనలు? దేనికోసం ఇక్కడ ప్రకటనలు? ఇంకొక మోసం, ఇంకొక చీటింగ్ ఉంది దీంట్లో. ఈ చీటింగ్ ఏంటంటే, మహిళలకి రూ. 2,500 తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. ఇస్తుందా? రూ. 4,000 పెన్షన్ పెంచినమని రాశారు అందులో. ఇచ్చిందా పెన్షన్? నిరుద్యోగ వృత్తి ఇస్తున్నామని రాశారు. సేమ్ తెలంగాణ ఎన్నికలు నవంబర్ 30, 2023 జరిగేదానికంటే ముందు ఏ 6 గ్యారంటీల లోగోతోనైతే మీరు పాంప్లెట్లు పంచారో, మీరు వాల్ పోస్టర్‌లేశారో, హోర్డింగ్స్ పెట్టారో, ప్రకటనలేశారో అదే తీసిపోయి అక్కడేస్తాం. అయి అమలవుతున్నాయా? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలని దానర్థం. 100 రోజులు అయిపోయింది, అమలైనయా? అమలు గాకుండా అక్కడ ఎట్లా చీటింగు ఈ ప్రకటనలేస్తారు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల్ని చీట్ చేస్తుంది. తెలంగాణ ప్రజలు చీట్ చేసింది. చేసి మళ్ళా కేరళలో, బీహార్‌లో చేయటానికి ప్రయత్నం చేస్తుంది. బీహార్‌లో ఆల్రెడీ చేయటానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయింది. ఇప్పుడు కేరళలో ఎన్నికలున్నాయి. అక్కడ పోయి ఏస్తాండట ప్రకటన. ఇది ఎట్లా సమర్థించుకుంటరు? ఇక్కడ ప్రజలు డబ్బులు తీసిపోయి ఖర్చు పెట్టిందే గాక, ఇక్కడ ప్రజల్ని చీట్ చేశారు. కొన్ని హామీలు అమలు చేయకుండా 6 గ్యారంటీలు 100 రోజుల్లో. దీన్ని తీసిపోయి ఇక్కడ అమలు చేస్తున్నట్టు అక్కడ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేసి, అక్కడ ప్రజల్ని చీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏం పార్టీ అంటారు? దీన్ని ఏం ప్రభుత్వం అంటారు? ఇదేమి రాజనీతి? దీనికి సంబంధించిన వార్తని ప్రజల సొమ్ముతో ఇతర రాష్ట్రాల ప్రభుత్వ ప్రకటనలో ఖజానాకు చిల్లు. గతంలో బీహారు, ఇప్పుడు కేరళలో సంక్షేమానికి నిధులేమో నిల్లున్నాయి. ప్రచారానికి ఫుల్లున్నాయి. ఇది దీనికి సంబంధించి రెండో పేజీలో చూపిస్తాను. ఇక చూడండి. గతంలో బీహార్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పథకాల అమలుపై ఓ పత్రికలో వచ్చిన ప్రకటన ఇది. ఇంగ్లీష్‌లో ఉంది. ఇటీవల తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కేరళలోని మాతృభూమి పత్రికలో ప్రకటన. ఇది కేరళలో. ఆ భాషలో. ఇది బీహార్‌లో. ఏం అమలు చేశారు? ప్రజల్లో అసంతృప్తి ఉంది. దాన్ని చెప్పట్లే. ఈడ ఏం చెప్పిండు? మహాలక్ష్మి పథకం అంట. 2,500 ఎవ్రీ మంత్ ఫర్ వుమెన్ ఇస్తాన్రా? రైతు భరోసా 15,000 ఇస్తాన్రా? ఇచ్చేదేనా? 12,000 రైతు కూలీలకి ఇస్తాన్రా? కౌలు రైతులకి ఇస్తాన్రా? ఇదేశారు. యువ వికాసం అంట. ఎక్కడుంది యువ వికాసం? ఏ యువకులకి వికాసం ఇచ్చారు మీరు? ఇంకోటి గృహజ్యోతి. ఇది ఇది ఓకే. ఇది ఒక్కటే అమలైతుంది. ఇంకోటి చేయూత. చేయూత అంటే పెన్షన్‌లు, ఆసరా పెన్షన్‌లు. దీన్ని చేయూత అనరు. 2,000 నుంచి 4,000కి పెంచినట్టు ఈడ రాశారు. అయితుందా? పచ్చి చీటింగ్ కాదిది. అమలు గాని హామీలు కూడా తీసిపోయి అక్కడ చెప్పి, అసలు తెలంగాణ డబ్బులతోని అక్కడ ప్రకటన చేయడమే తప్పు. తెలంగాణ ప్రజలకు అమలు గాని పథకాలను అక్కడ అమలైతున్నాయని చెప్పి అక్కడ ప్రజలను మోసం చేసి, ఇక్కడ ప్రజలను మోసం చేసి, ఈ చీటింగ్ రాజకీయాలు ఎందుకు? ఎవరిని నమ్మించాలని, ఎవరిని మోసం చేయాలని ప్రయత్నం ఇది? అనేది స్పష్టంగా మనకి అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారం అంతా ఈ ఈ పేపరు బయటపెట్టింది. విజయక్రాంతి పేపర్. దీన్ని చూసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల. మీరు చేస్తున్న చీటింగ్ అంటారా? మీరు చేస్తున్న 420 అంటారా? ఏమంటారు? మీరు చేస్తున్న రాజకీయమా అసలు? ఎట్లా నమ్మాలి? ఒకవైపు మోడీని, అమిత్ షాని మొత్తం వాళ్ళు చేస్తున్నది రాజకీయం కాదు.
అని చెప్పి మీరు చెప్తున్నారు. మతము లేకపోతే ఇంకోటి సర్ పేరుతోని, ఎన్ఆర్‌సి పేరుతోని, లేతే ఈవీఎంల పేరుతోని ఎలక్షన్ ప్రక్రియ పైన, ఎన్నికల కమిషన్ పైన ఆరోపణలు చేస్తారు. ఇంకొకటి మీరు చేసేదేంటి? ప్రజల్ని డైరెక్ట్‌గా మోసం చేస్తారు కదా! ఇది ఖజానాకు చిల్లు పడింది. తెలంగాణ పైసలతోని వేరే రాష్ట్రాల్లో యాడ్లు అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. రైట్. ఇది ఒక వార్త అయితే మన తెలంగాణ పేపర్ చూద్దాం. రైట్. ఆంధ్రజ్యోతి. నేను బలహీనల పక్షం అంటుండు రేవంత్ రెడ్డి గారు. నిన్న రేవంత్ రెడ్డి గారికి ఒక సన్మానం జరిగింది. ఎస్సీ వర్గీకరణ చేసిన సందర్భంగా సన్మానం జరిగింది. దాంట్లో చెప్తుండు, "ఒత్తిళ్లు వచ్చినా మాదిగల వైపు నిలబడ్డా, నాపై దాడులు జరిగితే అండగా నిలవాలి. ఈ ప్రభుత్వం మీది. మీరు కోరుకొని తెచ్చుకున్నది. మాటలు మూటలతో గెలిచినోళ్ళం కాదు. విద్యాశాఖను ప్రక్షాళన చేస్తున్న గత ప్రభుత్వం ప్రజలకు గొర్రెలు, బర్రెలు, చేపలిచ్చింది. చెప్పులు కుట్టుకోమన్నది. చెప్పులు కుట్టుకోమన్నదట, బర్రెలు, గొర్రెలు గాయమన్నదట, చేపలు పట్టమన్నదట. వారి పిల్లలకు మాత్రం రాజ్యాన్నిచ్చింది." మాదిగ ఉద్యోగుల అభినందన సభలో సీఎం చెప్పారు. మాదిగ ఉద్యోగుల అభినందన సభ అని పెట్టారు. దాంట్లో వారు చెప్తున్నారు, "నేను బలహీనల పక్షము. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా నేను మాట నిలబెట్టుకొని మీకు వర్గీకరణ చేసిన" అంటాడు. దాంతో పాటు గత ప్రభుత్వం అంటే గొర్రెలు, బర్రెలు, చేపలు, చెప్పులు కుట్టుకోంది. నేనైతే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు చెప్పారు. రాజ్యాధికారం ఇస్తన్నా, చెప్పులు కుట్టేటోళ్ళే రాజ్యాన్ని ఏలాలంటాడు. ఏళ్తారా? ఎవరున్నారు ఇప్పుడు రాజ్యంలో చెప్పులు కుట్టేటోళ్ళు ఉన్నారా? చెప్పులు కుట్టేటోళ్ళు నిజంగా రాజ్యాలు ఏలాలంటే మీరు ముందు దిగాలి కదా! దిగితే చెప్పులు కుట్టేటోళ్ళు దాంట్లో ఎక్కుతారు. అంటే మాటలు చెప్పటానికి బాగుంటాయి. వినటానికి మంచిగానే ఉంటాయి. అమలు చేయటానికి కష్టంగా ఉంటది. మీరు అమలు చేస్తున్న కార్యక్రమాలేంది? మీకు అవకాశం ఉన్నప్పుడు కన్వీనియంట్‌గా మాట్లాడుతుంటారు. ఏది చెప్పులు కుట్టేటోళ్ళకి ఇయ్యలేదు మరి రాజ్యసభ సీటు. 2 సీట్లు ఖాళీ అయినాయి. ఒక సీట్ ఢిల్లీ వాళ్ళు తెసిపోయారు. ఎవడికి చెప్పకుండా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకి సమానం చెప్పకుండా అక్కడ ఇచ్చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ చెప్తే ఢిల్లీ వాళ్ళకిస్తారు. ఇక్కడ డబ్బులు తెసిపోయి కేరళలో, బీహార్‌లో యాడ్లేస్తారు. మరి ఆ ఉన్న సీటన్నా ఇచ్చారా మరి మీరు చెప్పులు కుట్టే వాళ్ళకి? ఇక రాజ్యాధికారం పక్కన పెట్టి ఆ ఉన్న రాజ్యసభ సీట్ ఇచ్చినా నిజంగానే నమ్మేవాళ్ళు. లేదా ఉన్న సీట్‌ని బీసీలకి, ఎస్సీలకి ఇచ్చారా? ఎస్టీలకి ఇచ్చారా? ఇవ్వలే. రెడ్లకి ఇచ్చారు. అది మీరు నమ్ముకున్నోళ్ళకి. జూబ్లీహిల్స్ ఎన్నికలు జరిగితే నవీన్ యాదవ్‌కి టికెట్ ఇత్తే బీసీల కోసం చూసినాము మేము టికెట్ ఇచ్చినాం అనుకో. ఆడ బీసీల కోసం కాదు ఇచ్చింది. మీ పార్టీకి అవసరం కాబట్టి నవీన్ యాదవ్‌కి ఇచ్చారు. మరి అదే బీసీల కోసం ఇక్కడ రాజ్యసభ ఎందుకు ఇయలేదంటే సమానం ఉండదు. కొంతమంది బీసీ సంఘాలు కూడా మరి దిగజారి ప్రకటనలు ఇస్తా ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మేము అడిగితే బీసీలకి జూబ్లీహిల్స్‌లో టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్‌కి ఓటేయాలి. బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇయ్యలేదు కాబట్టి ఓటేయదు. లేదా బీజేపీ టికెట్ ఇయ్యలేదు ఓటేయదు. మీరు మీరు అడిగితే బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా టికెట్ ఇయ్యదు. వాళ్ళకి అవసరమైంది కాబట్టి జూబ్లీహిల్స్ ఇచ్చారు. మరి ఇక్కడ ఇయ్యలేదు రాజ్యసభలో? ఎందుకు అడగల బీసీ సంఘాలు? అడిగినాయి గదా! బీసీలకు కేటాయించాలని. మరి ఏది అమలు చేయలేదు. అక్కడ బీసీల ఓట్లు అవసరం, బీసీ నాయకుడు అవసరం, బీసీ నాయకుడికి ఉన్న ఇమేజ్ అవసరం కాబట్టి అక్కడ ఇచ్చారు. దాన్ని కొన్ని బీసీ సంఘాలు కూడా మరీ దిగజారి బీసీల కోసం ఇచ్చిండు సీట్ అంటది. అట్లే ఈయన అక్కడ పోయి చెప్పులు కుట్టేటోళ్ళు రాజ్యంలో కూర్చోవాలని చెప్తున్నాడు. కూర్చోవాలి కరెక్టే. మీరు కూర్చొనిస్తే కదా! మీరు ఆ సీట్ నుంచి దిగితే ఇంకోళ్ళు కూర్చుంటారు. మీరు సీట్‌లో కూర్చొని చెప్పులు కుట్టోళ్ళు రాజ్యాధికారంలో కూర్చోవాలంటే ఎట కూర్చుంటరు? ఉండేది ఒకటే సీటు రాజ్యాధికారం అంటే ముఖ్యమంత్రి. ఇది ఆయన చెప్తుండు. ఈ గతంలో అట గొర్రెలు, చేపలు, బర్రెలు, చెప్పులు కుట్టాలని కేసీఆర్ చెప్పిండు. వాళ్ళ పిల్లలకేమో రాజ్యాధికారం ఇచ్చిండు. నేను అట్లా కాదు. మీరు చేసేదేంది? అదే కదా మీరు చేసేది. రకరకాల స్కీములు పెట్టి ప్రజల దగ్గర ఇప్పుడు లగచర్ల లాంటి దగ్గర, లేదా ధన్వాడ లాంటి దగ్గర పేద రైతులు, ఎస్టీ లంబాడా రైతులది భూములు గుంజుకొని జైళ్ళలో పెట్టి 36 రోజుల పాటు జైల్‌లో పెట్టారు లగచర్లలో. మీరు చేస్తుందేంటి? మీరు భూములు గుంజుకుంటుంటే అడ్డం వస్తే జైళ్ళలో పెడతారు. మీరేమో ఆయనేమో రాజ్యాధికారాన్ని వాళ్ళ పిల్లలకిస్తే మీరేం చేస్తారు? మీ అల్లుళ్ళకో లేదా మీ కుటుంబ సభ్యులకో భూములు, పెద్ద పెద్ద కంపెనీలు, ఫార్మా కంపెనీల కోసం వాళ్ళ ఫార్మా కంపెనీల కోసం మీరు భూమి సేకరించడాలు ఇయి చేస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్.
ఈనాడు చూద్దాం. మూసీ చుట్టూ నైట్ టూరిజం అట. పగలు కాదు, నైట్ అట. అసల మూసీ చుట్టూ నైట్ ఎవరు ఏ ప్రజలు అడిగారు? ఎక్కడ మీరు 6 గ్యారంటీలు ఇదుందా? మూసీ చుట్టూ నైట్ టూరిజం చేస్తామని నిజంగానే 6 గ్యారంటీలు పెడితే, అసలు మీరు పెట్టిన 6 గ్యారంటీల కోసం రాసిన బాండ్లు అయి పక్కన పెట్టి, ప్రజలు కోరుకోని ఫోర్త్ సిటీలు, ఫ్యూచర్ సిటీలు, లేదా మూసీ చుట్టూ నైట్ టూరిజం అట. నైట్ టూరిజం అసల మానవత్వం ఉంటే చాలు ఫస్ట్. అక్కడున్న ప్రజలను ఖాళీ చేసి బలవంతంగా, ప్రజలను ఖాళీ చేయకుండా మూసీని ప్రక్షాళన చేసే కార్యక్రమం చేయకుండా, కావాలని మీరు ఒక ఎజెండా పెట్టుకొని, మీరు దాని వెనక ఏదో పెట్టుకొని పెద్ద పెద్ద టవర్లు కడతారట. ప్రజలు అడుగుతున్నారు ఓపెన్‌గా, చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. మర్చిపోవడం కాదు, తెలుసు వాళ్ళకి. చిన్న లాజిక్ అడుగుతున్నారు. పెద్ద పెద్ద టవర్‌లకు పనికొచ్చిన బఫర్ జోన్ మా గుడిసెలకి ఎందుకు పనికిరాదు? 2, 2 రూములు ఒక్కొక్క రూమ్‌లో బతుకుతున్న మా గుడిసెలకి, మా గూడుకి పనికిరాని బఫర్ జోను వాళ్ళకెట్లా పనికొస్తది టవర్లకి? ఇప్పుడు ఈళ్ళు బఫర్ జోను అని చెప్పి ఖాళీ చేసే ఇళ్లల్లో టవర్లు కడతారట. మరి టవర్లకి ఎట్లా పనికొస్తాయి బఫర్ జోను? ఆ టవర్ కూడా కట్టకూడదు కదా! బఫర్ జోను. మీ టవర్ల కోసం, మీ కమర్షియల్ కాంప్లెక్స్‌ల కోసం ఈరోజు నైట్ టూరిజం చేస్తారట. అంటే క్లబ్బులలో డాన్స్‌లేయాలా నైట్? అంటే వీళ్ళెటు పోవాలా? అలా మీరు ఇస్తానన్న ఇందిరమ్మ దిక్కు లేదు. వీళ్ళని అందరిని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? ఇగ మూసీ చుట్టూ నైట్ టూరిజం చేస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. హైదరాబాద్‌లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శ్రీకారం చుట్టారట. రైట్. ఇది ఈనాడు సంబంధించిన వార్త. హ్మ్. నెలాఖరులోగా మావోయిస్టులు ఉనికి లేకుండా చేస్తున్నటువంటి అమిత్ షా. సీఐఎస్ఎఫ్ నుంచి సంచిక ఆవిష్కరిస్తున్న అమిత్ షా, భువనేశ్వర్‌లో దేశ అభివృద్ధికి ప్రతిపాదకంగా నిలుస్తున్న మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ నెలాఖరులోగా లక్ష్యం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంటే ఈ లక్ష్యం ఒక్కటే సాధిస్తే సరిపోద్దా? మావోయిస్టులు లేకుండా టార్గెట్ పెట్టుకొని మావోయిస్టులు లేకుండా ఉంటే దేశం అభివృద్ధి అయిద్దా? 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పరిపాలిస్తున్న మీ పార్టీతో సహా మిగతా పార్టీలు మొత్తం, కాంగ్రెస్ అయితే మీదైతే మిగతా ఏ పార్టీలు అయితే పరిపాలించడం. మీ పరిపాలన ఫలితాలేంది? కేవలం మావోయిస్టుల వల్లనే పరిపాలన ఫలితాలు రాలేదా? మావోయిస్టులు ఉండటానే ఈ దేశం అభివృద్ధి కాలేదా? ఇక మావోయిస్టులు అంతమైతే ఈ నెలాఖరులోగా మీ లక్ష్యం నెరవేరిద్దా? ఏమి లక్ష్యం అది? ప్రజలకేమన్నా ఉపయోగపడే లక్ష్యమా? ప్రజలు అభివృద్ధి అయ్యే లక్ష్యమా? వాళ్ళే ఆటంకమయ్యారా దేశం మొత్తంలో అభివృద్ధికి? అసలు నక్సలిజం, మావోయిజం లేని రాష్ట్రాలున్నాయి. మరి ఆ రాష్ట్రాల్లో ఏముంది, అభివృద్ధి ఫుల్ ఉందా? ప్రతిబంధకాలు లేవు కదా అక్కడ. ఇదొక కారణం. ఈ నెలాఖరులోగా మావోయిజం ఉనికి లేకుండా చేస్తాం. లక్ష్యాన్ని ఈ చేరువలో ఉన్నారట. ఈ లక్ష్యం కాదు ప్రజలు కోరుకుంది. సరే, అదొక భాగం. మీరు మావోయిస్టులను నిర్మూలించుకోవచ్చు, ఉనికి లేకుండా చేయొచ్చు, ఇంకొక భాగం. అదొక ప్రయారిటీ కావచ్చు. మీ లక్ష్యం ఏముండాలి? ఈ దేశంలో ఉన్న సంపదంతా ప్రజలకందరికి పంచాలా. ఈ దేశ సంపద పైన ప్రతి పౌరుడికి హక్కు కల్పించాలా. అట్లా కల్పించట్ల. అదానీలు, అంబానీలు, ఇంకోడో నీరవ్ మోదీలు, లేదా విజయ్ మాల్యాలు దేశం దాటి వేల కోట్ల రూపాయలతోనెళ్తే వాడిని పట్టుకొచ్చేది లేదు. మరి ఆ లక్ష్యాలు ఎప్పుడు నెరవేరుస్తారు? మావోయిజాన్ని అంతం చేయడానికి, ఉనికి లేకుండా చేయడానికి మార్చి నెలాఖరు పెట్టుకున్నారు. విజయ్ మాల్యానో లేదా నీరవ్ మోదీనో తీసుకురావడానికి లక్ష్యాలు లేవా? ఆ లక్ష్యం ఎప్పుడు నెరవేరుస్తారు? అది ప్రజలు అడుగుతున్నారు. లేదా స్విస్ బ్యాంకులలో వేల కోట్లు, వందల కోట్లు దాచుకున్నోళ్ళని మొత్తం నేను కక్కిస్తా, తీసుకొచ్చి మనిషికి 15,00,000 పంచుతా అని చెప్పి మోడీ అప్పట్లో చెప్పిండు కదా! మరి ఆ లక్ష్యం ఎటు పోయింది? ప్రజలకు సంబంధించిన లక్ష్యాలు కావాలనా? మీకు 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 ఏదైతే సహజ వనరులు, గనులపైన, కొండలపైన, గుట్టలపైన, వీటిపైన ఆధిపత్యం రావడానికి మావోయిస్టులు అడ్డం వస్తారని వాళ్ళని నిర్మూలిస్తే మీ లక్ష్యం నెరవేరిద్దా? ఆ గనులో, కొండలో, గుట్టలో మైనింగో, మాఫియానో దానికి అడ్డం లేకుండా చేస్తే లక్ష్యం నెరవేరిందా? ఆ లక్ష్యంతోని ప్రజలకి, రాష్ట్రానికి, దేశాలకి ఏం ఉపయోగం? దేశానికి, రాష్ట్రాలకి ఏం ఉపయోగం? అది చెప్పరు. మీ లక్ష్యాలన్నీ దేనికోసం అంటే మార్చి 31లోగా మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తా అనే లక్ష్యం. దాని వెనక ఒక పెద్ద ఒక పారిశ్రామిక కుట్ర ఉంది. పారిశ్రామిక లాబీ ఉంది. ఆ లాబీ పనిచేస్తుందీడ. దేశం కోసం కాదు అని ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వారంటున్నారు మొత్తం ఉనికి లేకుండా చేస్తారట. ఇక లక్ష్యంకి దగ్గరలో ఉన్నాం మేమంటాడు హోంమంత్రి అమిత్ షా. ఇగో చెప్పులు కుట్టేవాళ్ళు రాజ్యమేలాలి. మాటలు, మూటలతో కాదు చిత్తశుద్ధితో అధికారంలోకొచ్చాం.
ఆ! చెప్పులు కుట్టేవాళ్ళు రాజ్యం ఏలాలట. ఏలాలంటే ఎమ్మటే ఇంటికొచ్చి రాజీనామా చేసి గవర్నర్‌కి పంపిస్తే అయిపాయే. వాళ్ళని కూర్చోబెడితే ఉన్నారు గదా! దామోదర రాజనరసింహ అనుడు, లేదంటే బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అనుడు. ఆయనకు అన్ని అర్హతలున్నాయి. ఆయన అసలు సీఎం రేస్‌లో ఉండే. దళితుడే. ఇయ్యొచ్చు కూర్చోబెట్టండి ఏమైంది? చెప్పులు కుట్టేవాడు మీన్స్ ఏందంటే దళితులు. అట్టడుగు వర్గాల నుంచి ముఖ్యమంత్రి కావాలని రాజ్యం ఏలాలంటున్నారు. అట్టడుగు వర్గాలు రాజ్యం ఏలాలని చెప్పుకుంటూనే 75, 77 సంవత్సరాల నుంచి ఈ వర్ణాలన్నీ ఆ మాటలు చెప్పుకుంటూనే రాజ్యాలు ఏలుతూనే ఉన్నారు. ప్రతోడు వచ్చి ఇదే చెప్తురు. కానీ వాళ్ళు ఎప్పుడు మరి ఆ సీటు దగ్గర రావట్లా వాళ్ళకి ఇష్టం లేదా? అట్టడుగు వర్గాలు సీట్‌లో కూర్చోబెడతానని మీరు అంటుంటే ఎవరైనా కూర్చోవట్లేదా? కూర్చోబెడుతుంటే వాళ్ళకి ఇష్టం లేదా? దాంట్లో అదేమన్నా ముళ్ళ కిరీటమా? కూర్చోలేరా? ఆయన చెప్తుండు. చెప్పులు కుట్టేవాళ్ళు రాజ్యమేలాలి. అడ్డం వస్తుంది ఎవరు? రైట్. ఇది ఒక వార్త. దిశకి సంబంధించి ఆంధ్రప్రదేశ్. నిరసన గళమెత్తిన డీసీసీలట. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిరసన గళమెత్తారు. ఎవరిపైన? ప్రభుత్వం పైన. అంటే ప్రభుత్వం పైన కాదు. ఒక 8 మంత్రులు, ఎమ్మెల్యేల పైన రాహుల్ గాంధీకి డీసీసీ అధ్యక్షులు ఫిర్యాదు చేశారు. మన వికారాబాద్‌లో అనంతగిరి దగ్గర శిక్షణా కార్యక్రమాలు జరిగినాయి. రాజకీయ శిక్షణా కార్యక్రమాలు. దానికి రాహుల్ గాంధీ కూడా వచ్చిండు. ఆ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఒక 8 మంది మంత్రులు, ఎమ్మెల్యేల పైన డీసీసీ అధ్యక్షులు కంప్లెయింట్ చేశారట. పార్టీ పరమైన కోఆపరేషన్ లేదు. పార్టీ అధ్యక్షుడిగా మేము ఏదైనా చెప్తే పని చేయట్లేదు. పార్టీ అభివృద్ధి కోసం మేము తీసుకున్న ప్రణాళికలకి సహకరించట్లేదని చెప్పారట. అంటే కొంతమంది మంత్రులు వాళ్ళ పనులు వేరే ఉన్నాయి. వాళ్ళు పార్టీ ప్రభుత్వాన్ని పట్టించుకోవట్లా. వాళ్ళ సంపాదన మీద పడరు. వాళ్ళు ఏది మొత్తం సంపదను మూటగట్టుకోవడం, పోగేసుకోవడం పైనే వాళ్ళ లక్ష్యం అంతుంది. అది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి ఎక్కడ పోయిందంటే డీసీసీ అధ్యక్షులు కూడా కంప్లెయింట్ చేసే దగ్గరకు పోయింది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రులు, ఎమ్మెల్యే చేస్తున్న ఆగడాలు, అవినీతి, అక్రమాల పైన కంప్లెయింట్ చేసే పరిస్థితి రాహుల్ గాంధీకి వచ్చింది. మరి ఏం చేస్తారు రాహుల్ గాంధీ ఇప్పుడు? చర్యలు తీసుకుంటాడా? అంటే తీసుకోరు. మళ్ళా ఢిల్లీ పోతారు, మర్చిపోతారు. నిజంగానే చర్యలు తీసుకుంటే 6 గ్యారంటీల పేరుతోని 100 రోజుల్లో అమలు చేస్తానన్న స్కీములు, 2,00,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో భర్తీ చేస్తానని నిరుద్యోగులకు ఇచ్చిన హామీ, ఇవన్నీ రాహుల్ గాంధీ సమక్షంలో రాహుల్ గాంధీకి తెలిసే జాబ్ క్యాలెండరు ఇవన్నీ తెలిసే జరిగినాయి. కులగణన, కులగణన తర్వాత సంపదని అన్ని కులాలకు పంపిణీ, పదవులు అన్ని కులాలకు పంపిణీ ఇయన్నీ ఉన్నాయి. ఆయనకు తెలవక కాదు. తెలిసే జరిగినాయి. తెలిసి జరిగిన వాటిని అమలు కాకపోతేనే ఆయన మాట్లాడలే. ఇక దీన్ని ఏం మాట్లాడతాడు ఆయన? డీసీసీ అధ్యక్షులు చెప్పింది ఈ చెవితోనిని, ఆ చెవితోని వదిలేస్తాడు. హ్మ్. 999 రోజులలో రేవంత్ ప్రభుత్వం పతనమట. 999 కాదు. 99 రోజులు. అది తప్పు చేశారు గానీ, 99 రోజులు వాళ్ళు ఏదో ప్రగతి ప్రణాళిక అని పెట్టుకున్నారుగా. ప్రగతి ప్రణాళిక కాదు, కూలే ప్రణాళిక అంటుండు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. 99 రోజుల్లో ప్రజాపాలనలో ప్రగతి ప్రణాళిక కాదు. ప్రజాపాలన కూలిపోయే రోజు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోయే టైము 99 రోజులు ఉందని చెప్పి ఒక వార్తని ఇచ్చారు 'దిశ' పేపర్‌లో. వెలుగు చూద్దాం.